బ్లెస్సీ, బ్లెస్సీ, ఈ పిల్లలు ఇంకా లెగలేదనుకుంటా. సరే, పిల్లలు పడుకుంటున్నారు కదా, నేను వెళ్ళిపోతానులే. నెక్స్ట్ ఆదివారం తీసుకెళ్ళొచ్చు. అమ్మలు ఎదురైతే వీడియోస్ చూస్తూ బాగా ఎంజాయ్ చేద్దాం. ఏ చెల్లి, రీల్ చూడు ఎంత బాగుంది. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు, ఈ ప్రార్థన కొడుకంతా మీ నామానికి మహిమకరంగా జరిగించి నాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అక్కడ రీల్ బాగుంది కదా, మనం కూడా చేద్దామా? చేద్దాం చెల్లి. కానీ లిఫ్ట్ తక్కువైంది. పాట తక్కువైంది చెల్లి నీకు. చాలా బాగా తీసా చెల్లి రీల్, బాగా తీసా రీల్. బాగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు వాక్యాన్ని చదువుకుందాం. మనం మాత్రమే మందిరానికి రావడం కాదు, కానీ మనతో పాటుగా మన బిడ్డల్ని కూడా దేవుని సన్నిధికి తీసుకురాగలగాలి. అప్పుడే వారి భవిష్యత్తులను దేవుడు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ఈ మాటలను మీరు జాగ్రత్త వినాలని ప్రేమతో సూచిస్తున్నాను. దేవుడు ఈ మాటల్ని మీ కుటుంబాల్లో స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఏంటి మీరిద్దరు చేస్తుంది? ఇంకాస్త మాటలు ఫోనే పట్టుకుంటారా మీరు? ఇంకా వేరే పనేం ఉండదా మీకు? బ్లెస్సీ, బ్లెస్సీ, కొంచెం వంటలన్నీ బయట వేయమ్మా. ఏంటమ్మా నీ గోలని? నేను హనీ, నువ్వన్నా రా అమ్మ కొంచెం. ఏంటమ్మా నాకే చెప్పినావు? అబ్బబ్బా, ఏంటో ఈ పిల్లలు అసలు నా మాటే వినడం లేదు. ఎంతసేపు ఆ ఫోనే పట్టుకొని కూర్చుంటారు ఈ పిల్లలు. బ్లెస్సీ, హనీ, రండి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్ర ప్రభా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభా మా యొక్క ఫ్యామిలీ ప్రేయర్ని మీరు ఆలకించండి నాయన.
అంగీకరించండి యేసయ్యా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా మా బిడ్డల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. వారి యొక్క చదువులో మీ కాపుదల క్షేమాలు దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు. నా బిడ్డలిద్దరికి ప్రభా మంచి ఆరోగ్యాలను మీరు దయచేయండి నాయన. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అసలు మనం ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నామా ఆడుకుంటున్నామా? మీరు చేస్తున్న పని ఏంటి అసలు? ఏం చేస్తున్నారు మీరు? ప్రార్థన చేసుకో. మీకు బుద్ధి ఉందా అసలు? ఇద్దరికి ప్రార్థన చేస్తుంటే ఏకీభవించకుండా ఫోన్ చూస్తున్నారా? అసలు మీకు దేవుడు అంటే భయం లేకుండా పోయింది. ఏంటి పిల్లలు అసలు ఇలా చేస్తున్నారు? నా మాట వినడం లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకని వీళ్ళు ప్రార్థన కూడా చేసుకోవడానికి కూర్చోవడం లేదు? వీళ్ళని మందిరానికి తీసుకెళ్ళకపోవడమే నేను చేసిన తప్ప. వీళ్ళని ఎలాగైనా దేవుని మందిరానికి నడిపించాలి, అప్పుడే వీళ్ళు మాట వింటారు. లెస్సీ, హనీ, రండి మందిరానికి వెళ్దాము. ఏంటో ఈ పిల్లలు అసలు నా మాటే వినడం లేదు. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈరోజు జరుగుతున్న ప్రార్థన కూడికంతా మీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథం తెరిచి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రియ జనాంగమా, పిల్లలు మన మాట విననప్పుడు పరిశుద్ధ గ్రంథంలో విలాప వాక్యాల్లో ఉంటుంది, నీ పిల్లల కొరకు రేయి మొదటి జామున చేతులెత్తి ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. గనుక సరిగా బిడ్డల కొరకు మనం కన్నీటితో ప్రార్థన చేయగలగాలి. ఆమేన్. అప్పుడు వారి హృదయాలను దేవుడు మనకి అనుకూలముగా మారుస్తాడు. దేవుడు వారి భవిష్యత్తును కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. యేసయ్యా, నన్ను క్షమించండి ప్రభా. పిల్లల్ని మందిరానికి తీసుకురాకుండా ప్రభా ఎంతో పొరపాటు చేశాను. నా బిడ్డలు నా మాట వినులాగున మీరే గొప్ప సహాయాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, అయ్యా బ్లెస్సింగ్ హనీని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలిద్దరికి నాయన జ్ఞానాన్ని ఇవ్వండి యేసయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మేము చేసిన పొరపాట్లు మీరు క్షమించండి నాయన. ఇదిగో ప్రభా, బిడ్డలిద్దరు నా తండ్రి మీలో ఎదిగే భాగ్యాన్ని దయచేయండి నాయన. యేసయ్యా, చిన్ననాటి నుండి ప్రభా మీ యందు భయభక్తులు కలిగి ఎదిగే బిడ్డలుగా ప్రభా నా బిడ్డలు ఉండులాగున మీరే సహాయం చేసి ప్రభా కృప చూపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. చెల్లి, మనం కూడా ఈ రోజు ఆమెతో పాటు బ్లెస్సీ హనీ, అలాగే అమ్మా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోండు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా
చూపను యేసయ్యా యేసయ్యా నీటే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీటే హల్లెలూయా. దేవుని సంఘమా, నీ బిడ్డలు నీ బల చుట్టూ ఒలివ చెట్లు వలె నా దేవుడు మార్చి మీరు కూడా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేశారు కనుక నా దేవుడు ప్రతి ప్రార్థన ఆలకించి దీవించి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మీ కుటుంబాల్లో స్థిరపరిచి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి. యేసయ్యా, బిడ్డల్ని దర్శించి మార్చినందుకు మీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు నాయనా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఇప్పుడు దాకా బిడ్డలు చేసిన వీడియోని మీరు చూశారు కాబట్టి దీన్ని బట్టి చాలా మంది మనం తల్లులుగా ఒక స్త్రీలుగా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మందిరానికి వెళ్ళేటప్పుడు పిల్లలు ఎందుకులే అల్లరి చేస్తారు కదా, లేకపోతే వాక్యాన్ని వినేవారు కదా అని అనుకుంటాం. అలా చేయడం అది చాలా తప్పు. దాని ద్వారాగా ఆ పిల్లల మీద రాబోయే వాళ్ళ భవిష్యత్తు మీద ప్రభావం ఎలా చూపుతుందో ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి మందిరానికి వెళ్తున్న ప్రతి స్త్రీ ఒక తల్లిగా బిడ్డలను వాళ్ళు అల్లరి చేసినా చేయకపోయినా దేవుని మందిరంలో మనం ఉండాలి. వారు వాక్యం వినాలి. ఆ వాక్యం ద్వారా వాళ్ళు బలపడాలి. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పుము అని మన దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చారు. కాబట్టి మీరందరూ పిల్లల్ని దేవుని మందిరానికి తీసుకురావాలి. నా పిల్లలు నా మాట వినట్లేదండి, నా పిల్లలు అసలు వినరండి అని అన్నారు. ఈ వీడియోలో చక్కగా ఆమె ఇప్పుడు ఆ తల్లి చేసిన ప్రార్థన ఆ పిల్లల మీద ఎంత ప్రభావం చూపిందో మీరు చూశారు కదా. ఇది ఏదో కల్పితమో కాదు, వాస్తవాలు జరిగినవి కాబట్టి దాని ద్వారా ఇది తీసాం. కాబట్టి ప్రతి తల్లి కూడా మీ యొక్క బిడ్డలను దేవుని మందిరానికి నడిపించండి, పాటలు నేర్పించండి, భక్తి బాటలో వాళ్ళని నడిపించండి. రాబోయే వాళ్ళ భవిష్యత్తుకి ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాళ్ళు మీ మీద ఆధారపడడం కాదు, నా దేవుని మీద ఆధారపడాలి అని మీరు నేర్పించాలి. అలా నేర్పించాలి అని అంటే దేవుని మందిరానికి నడిపించాలి, వారిని భక్తిలో మీరు నడిపించాలి. ఈ యొక్క ప్రభావం వారి భవిష్యత్తుకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఒకవేళ ఇది ఎవరైనా తల్లులు పిల్లల్ని కానీ మందిరానికి తీసుకెళ్ళకపోతే దయచేసి ఇది షేర్ చేయండి. నా పిల్లలు నా మాట వినట్లేదు, ఎలా వింటారు అని అంటే, ఇప్పుడు ఆ తల్లి చేసిన ప్రార్థన పిల్లల మీద ఎలాగ తేజస్సుతో ఆ మహిమ వాళ్ళ మీద నింపబడిందో అలాగే ఆ తల్లులు కూడా ప్రార్థన చేసి వాళ్ళ బిడ్డల్ని మార్చుకునే ఒక కృప ఉంటుందని మేము నమ్మి ఇది తీస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ తీసిన బిడ్డలను కూడా బహుగా దేవుడు ఆశీర్వదించును గాక. ఈ వీడియో ద్వారాగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బలపడాలని తీస్తున్న ఈ బిడ్డల యొక్క పరిచర్యను కూడా దేవుడు దీవించాలని మీ యొక్క ప్రతి ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క కొద్ది మాటలు నా దేవుని నామానికి మహిమకరంగా కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.